This video is for educational and informational purposes only. Please do your own research before applying. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో 2026 ఇయర్కి సంబంధించి పోస్టల్ వాళ్ళైతే 45,000కి పైగా పోస్ట్ ఆఫీస్లో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు న్యూ ఇయర్ సందర్భంగా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ తెలుగు అయితే ఖచ్చితంగా రావాలి. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా 4th ఫిబ్రవరి వరకు ఇచ్చారు. అండ్ ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అంటే అప్లై చేసుకున్నాక వితిన్ 15 డేస్లోనే మీకు రిజల్ట్స్ కూడా ఇస్తామని చెప్పి ఇచ్చారు. సో అంటే మీకు 15 డేస్లోనే రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ డేట్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సచివాలయ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. చాలా తక్కువ పోటీ ఉంటుంది. మినిమం 12th పాస్ అయితే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం www.indiapostgdsonline.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చేస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే జీడిఎస్, బీపీఎం, ఏబీపీఎం ఇలా రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 45,000కి పైగా వేకెన్సీస్. నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుంది. ఎలాంటి ప్రియార్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎవరైనా సరే ఆంధ్ర, తెలంగాణ, మేల్, ఫీమేల్ అందరూ మినిమం 18 ఇయర్స్ ఉంటే చాలా అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు కేటగిరీని బట్టి రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఓబీసీ వాళ్ళు అయితే 43 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్ట్లను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్ వేకెన్సీస్కి 10,000 నుంచి 24,470. బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వేకెన్సీస్కి 12,000 నుంచి 29,380 రూపీస్. ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వేకెన్సీస్కి 10,000 నుంచి 24,470 ఉంటుంది. మీకు ఇంకా ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు మంచి శాలరీ. మీకు యాక్చువల్గా వర్క్ అనేది మొత్తం డే మొత్తం అయితే వర్క్ ఉండదు. కేవలం మీ సొంత ఊర్లోనే జస్ట్ 3 to 4 hours వర్క్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఆ వర్క్ చేసుకుంటూ వేరే వర్క్ కూడా వేసుకోవచ్చు కాబట్టి చాలా తక్కువ పోటీ ఉంటుంది. అసలు సెలక్షన్ కూడా మీకు ఎగ్జామ్ ఏమీ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి 10th పాస్ అయితే మాత్రం ఒక అప్లికేషన్ పెట్టి పడేయండి. వస్తేనేమో బెనిఫిట్ చేసుకుంటూ కూడా మీరు వేరే జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, వేరే జాబ్స్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. జనరల్ అంటే ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ మేల్ వాళ్ళకైతే 100 ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవ్వరు కూడా అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. సో ఉన్న వాళ్ళు కూడా 100 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీరు అఫీషియల్గా ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. బయట ఎక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది అఫీషియల్గా పోస్టల్ జీడిఎస్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు యాక్చువల్గా
ఈరోజు ఈరోజు మీకేందంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి అలాగే ఒక నోటీస్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. కాకపోతే మీకు అప్లికేషన్ అనేది అంటే డీటెయిల్ నోటిఫికేషన్ మీకు 20th జనవరి 2026 రోజు రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ కూడా 20th జనవరి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం మీకు 4th ఫిబ్రవరి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు 20th ఫిబ్రవరి రోజే రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు. అంటే మాక్సిమం ఒక 15-16 డేస్‌లోనే మీకు రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీకు 20th జనవరి రోజు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే 100% నేను డీటెయిల్ వీడియో చేశాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను 20th జనవరి రోజు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. మీరు అప్లికేషన్ చేసుకున్నారంటే ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే సెలక్షన్ చేస్తారు. అండ్ మీకు దాని తర్వాత డీవీ కండక్ట్ చేస్తారు. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేయడానికి డీవీ కండక్ట్ చేసి మీకు 6 days ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ జాబ్ అయితే మీకు ఇచ్చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను, రఫ్గా చెప్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.indiaposttdsonline.go.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు 20th జనవరి నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీకు పీడిఎఫ్ ఫోటోస్ డీటెయిల్స్ మొత్తం చూసుకున్నాక మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. డైరెక్ట్ డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే అవి కూడా ఇచ్చేసి ఫీ ఉన్న వాళ్ళు చేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. దాని తర్వాత మీకు అప్లికేషన్ మొత్తం చేసేసాక ప్రింట్అవుట్ వస్తుంది. అంటే అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ ఎప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. 20th జనవరి రోజు అయితే లింక్ యాక్టివేట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళైతే జీడిఎస్ వేకెన్సీస్ కోసం 2026 ఇయర్కి సంబంధించి షెడ్యూల్ 1 కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్. మీకు 20th జనవరి 2026 నుంచి 4th ఫిబ్రవరి 2026 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, 20th జనవరి రోజు డీటెయిల్ వీడియో కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా ఆ రోజు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.